నవ్యాంధ్ర నూతన సచివాలయానికి అప్పుడే పరిపాలన కళొచ్చేసింది. నిర్ణీత సమయం కన్నా ముందే అన్ని హంగులతో ఉద్యోగులకు స్వాగతం పలికేందుకు సచివాలయం సిద్ధం కానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిత్యం అధికారిక కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు ముమ్మరం చేశారు. మరో 50 రోజుల్లో అన్ని కార్యాలయాలు ఇక్కడికే రానున్నాయి. ఇదే వేగం కొనసాగిస్తూ G+1 నిర్మాణాలకు కొనసాగింపుగా ప్రతి భవనంపైన మరో 2 అంతస్తుల నిర్మాణానికి సైతం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి నిర్మాణంగా పేరుగాంచిన ప్రభుత్వ భవన సముదాయంలో మొదటి భవనం మొదటి అంతస్తుకు స్లాబ్ కూడా పడిపోయింది. షాపూర్జీ సంస్థ నిర్మిస్తున్న ఈ భవనంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం రూపుదిద్దుకుంది. నిర్మాణ పనులను ఎంత వేగంగా చేస్తున్నారు అనడానికి ఈ భవనం మొదటి అంతస్తు స్లాబు నిర్మాణమే ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం 11 గంటల వ్యవధిలో 50 కాంక్రీట్ లారీలను వినియోగించి రికార్డు స్థాయిలో పని పూర్తి చేశారు. ఈ అంతస్తులో సీఎం ఛాంబర్తో పాటు 70 మందికి పైగా కూర్చునే వెసులుబాటు ఉన్న సమావేశ మందిరం రానున్నాయి. ప్రతి భవనంలోనూ 6 లిఫ్ట్లు ఉండనుండగా మొదటి భవనంలో మాత్రం ముఖ్యమంత్రి కోసమే ఒక లిఫ్ట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. L&T సంస్థ 3, 4, 5, 6 భవనాలకు సంబంధించి శరవేగంగా పనులు చేస్తోంది. అసెంబ్లీ, మండలికి సంబంధించిన 6వ భవనం ఆకృతి ఇటీవలే ఆమోదం పొందడంతో దీని నిర్మాణం జూలైలో పూర్తి కానుంది. ఆగస్టులో వర్షాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించేలా పనులు పూర్తి చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అత్యంత నాణ్యమైన నిర్మాణాలను చేపడుతున్నారు. 60 రోజుల్లోనే 60% పనులు పూర్తి కాగా మిగిలిన పనులు మొత్తం మరో 50 రోజుల్లో ముగించనున్నారు. ఈ నెలాఖరికి 2 గ్రౌండ్ ఫ్లోర్లు అయినట్లుగా భావించవచ్చు. మనము ఈ 2 గ్రౌండ్ ఫ్లోర్లు అయిన తర్వాత వచ్చే నెలలో మే నెల మొత్తము కూడా 50,000 చదరపు అడుగులు ఫస్ట్ ఫ్లోర్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా నెల రోజులు ఖాళీగా ఉంటుంది కాబట్టి మాకు 45 రోజుల సమయంలో పూర్తిగా మనం ఫినిషెస్ అన్ని కూడా చేసి గ్రౌండ్ ఫ్లోర్స్ అన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కాంట్రాక్టర్లు L&T వాళ్ళు కానీ షాపూర్జీ పల్లంజీ కానీ చాలా త్వరితగతిన రౌండ్ ది క్లాక్ 24/7 24/7 అన్ని వేళ పూర్తిగా డ్యూటీల మేరకు షిఫ్టుల మేరకు పనిచేస్తూ పనిని జూన్ 15 కల్లా అప్పచెప్పిన పనిని ముగించాలనే దృఢ సంకల్పంతో అందరూ ఇక్కడ టీమ్గా పనిచేస్తున్నారండి. ప్రభుత్వ భవనాల సముదాయంలో మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణ పనులు సాగుతుండగా మరో 6 లక్షల చదరపు అడుగుల సముదాయానికి త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. మొదటి అంతస్తు పూర్తయి అధికారులు పనులు చేసుకునే వీలు ఉండగానే ఆపై ప్రతి భవనానికి మరో 2 అంతస్తుల చొప్పున నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పునాదుల పనులు ఇప్పటికే పూర్తయినందున ఇక మిగిలింది స్లాబ్లు మాత్రమే కాబట్టి ప్రస్తుతం నిర్మించిన G+1 కంటే వేగంగా దీన్ని చేపట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ భవనంలోని ఓ గదిలో ఇప్పటికే 2 రోజులు వరుసగా వచ్చి సమావేశాలు నిర్వహించినందున ఇక్కడి నుంచి పాలన కొనసాగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి లేదా ఎవరైనా మంత్రి లేదా ఉన్నత స్థాయి అధికారి వీలును బట్టి ఎవరో ఒకరు నిత్యం ఇక్కడి నుంచి పరిపాలన అందించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహిస్తున్న భవనంలో G+1 అందుబాటులోకి వచ్చినా చంద్రబాబు అక్కడ్నుంచే విధులు నిర్వర్తించే వీల్లేదు. ఆ భవనం పై అంతస్తులో నిర్మాణ పనులు సాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా సీఎం కోసం తాత్కాలికంగా వేరే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.